దుగ్గిరాల ట్రస్ట్కి వెళ్ళి రాజు కావ్యల ఫోటోల్ని చూసి స్వరాజు బ్రతికే ఉన్నాడని నిజాన్ని బయటపెట్టిన ఇందో ఆనందంలో అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, ఎనర్జీని ఇస్తుంది. కావ్య కారు అయితే ఇక రాజు బైక్ని ఢీకొంటుంది. దాంతో ఇక రాజు అయితే కింద పడిపోతాడు. నాకు చాలా దెబ్బలు తగిలాయి, ఎన్ఆర్ఐ స్కానింగ్ చేయించాలి, చెయ్యి విరిగిపోయింది అంటూ ఇక జనం ముందు నటించేస్తూ ఉంటాడు డబ్బుల కోసం. రాజు అయితే ఇది చాలా పెద్ద కారే ఉంది, లోపల ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అయి ఉంటారు, ఈరోజు వీళ్ళ దగ్గర 30 ఏళ్ళు 40 ఏళ్ళు లాగొచ్చు అంటూ నాటకం ఆడతాడు. అప్పుడే కారులో నుంచి బయటికి దిగుతుంది ఇందు. అయితే దిగిన తర్వాత అక్కడే చుట్టుపక్కల వాళ్ళైతే అసలు మీరు ఎలా గుద్ది చంపేద్దాం అనుకున్నారమ్మా, పాప మా అబ్బాయికి ఎన్ని దెబ్బలు తగిలాయో చూడండి, స్పాట్లోనే మీరు 30-40 వేలు ఇచ్చేసి వెళ్ళండి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక రాజు అయితే జనం సపోర్టు నాకు బాగానే ఉంది, నేను 20 ఏళ్ళు అనుకుంటే వీళ్ళు 40 వేలు దాకా వెళ్ళారు, చాలా బాగుంది అంటూ అబ్బా కాలు ఇరిగిపోయింది, ఎన్ఆర్ఐ స్కానింగ్ చేయించాలి, మొత్తం అబ్బో చేతులు విరిగిపోయినట్టుంది ఎముక అంటూ నటించేస్తూ ఉంటాడు. రాంగ్ రూట్లో వచ్చింది నువ్వు, మా కారు డ్రైవర్ హార్న్ కొట్టుకుంటూనే వచ్చాడు, అది నీకు వినిపించలేదా, స్పీడ్గా వచ్చి నువ్వే మా కారుని గుద్దేశావు, చూడు ఎదరు మొత్తం సొట్టపోయింది, దీనికి 20 ఏళ్ళు ఖర్చు అవుతుంది, మర్యాదగా 20 వేలు నువ్వే తిరిగి కట్టు అని అంటూ ఉంటుంది ఇందు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రాజు. అయితే ఇక షాక్ అయిపోతూ ఏంటి నేను 20 వేలు కట్టాలా, నేనెందుకు కట్టాలి, గుద్దింది నువ్వే కాబట్టి నువ్వే నాకు 40 వేలు ఇవ్వాలి అని రాజు అయితే అంటూ ఉంటాడు. సరే ఈ విషయం ఇక్కడ తెగేదట్లేదు కానీ పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేస్తారు అని అంటూ ఉంటుంది ఇందు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు స్పష్టంగా ఎవరైతే గుద్దారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి పోలీసు వాళ్ళే ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో ఖచ్చితంగా వాళ్ళే తేలుస్తారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని అమ్మో నేను మొండిలా ఉంటే ఇది జగమొండిలా ఉంది, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, నేనేదో కింద పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు నటించేసి తర్వాత దీని దగ్గర ఒక 40 వేలు దాకా గుంజుదాం అనుకుంటే ఇదేంటి నాకే రివర్స్ అయిపోయి తిరిగి నన్నే 20 వేలు అడుగుతుంది, ఇప్పుడు దీన్ని వదిలించుకోవాలి, దీన్ని వదిలించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక ఇందు అయితే ఏంటో ఆలోచిస్తున్నావు, డబ్బులు ఇస్తావా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటే ఏంటండి ఎందుకు పోలీసులకు ఫోన్ చేసేది, ఇందులో ఎవరు తప్పుంది, ఎవరు తప్పు లేదు అని రాజు అయితే అంటూ ఉంటాడు. చూసారా నా కాళ్ళు చేతులంతా కూడా బాగానే ఉంది, నా బైక్ కూడా బాగానే ఉంది, ఇందులో మీ తప్పేమీ లేదు, వెళ్ళండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఇందు అయితే నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశానులే, ఇలాగే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే రకాన్ని నువ్వు, అర్థమైపోతుంది కదా అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అదే మరి నిన్ను చూస్తుంటే కూడా నాకు బాగానే అర్థమవుతుంది అని చెప్తూ ఉంటాడు రాజు. అయితే నన్ను చూస్తే నీకు ఏమర్థమవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఏదో అర్థమవుతుందిలే, వెళ్ళమ్మా వెళ్ళు, ఏదో నేను 40 వేలు కొట్టేద్దాం అనుకుంటే నాకే 20 వేలు టెండర్ పెడుతున్నావా, నీకు నమస్కారం తల్లి, జీవితంలో అసలు ఎప్పుడు కూడా నువ్వు నాకు ఎదురుపడకూడదని, నువ్వు నేను కలవకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని రాజు అయితే అంటాడు ఇందుతో. సేమ్ డైలాగ్ నాది కూడా, జీవితంలో అసలు నువ్వు నాకు ఎదురుపడకూడదు, నువ్వే కాదు నీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా నాకు ఎదురుపడకూడదు అని అంటూ ఉంటుంది ఇందు కూడా. ఈ జన్మలోనూ కాదు కదా, వచ్చే జన్మలో ఆ పై జన్మలో కూడా నిన్ను కలుసుకోను, అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య అయితే ఇక గొడవ అయితే జరుగుతుంది. మీ ఇద్దరు గొడవ పనడం మానేసి ఎవరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి, మిమ్మల్ని చూస్తూ టైం వేస్ట్గా మేము ఇక్కడ పడున్నాము అని అంటూ ఉంటారు జనం. అయితే అప్పుడు ఇక రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇందు అయితే రాజుని చూసి తర్వాత ఆలోచనలో పడుతుంది, ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టు గుర్తుకొస్తుంది, ఎక్కడనేది గుర్తుకు రావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక ఇందు అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అపర్ణ సుభాషుల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా నానమ్మ అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఒక ఈడియట్ ఉన్నాళ్ళే, వాడే
నా కారుని గుద్దేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నా దగ్గరే డబ్బులు వసూలు చేయాలని అనుకున్నాడు. చివరికి వాడే బోల్తా పడ్డాడు. ఇక తన చేతుల్లో ఏమీ లేక వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది ఇందు. అసలు ఏం జరిగిందమ్మా అని సుభాష్ అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇందు. అసలు వాడిని చూస్తుంటేనే నాకు చాలా కోపం వచ్చింది సుబ్బు. కోపాన్ని అలా అణుచుకున్నాను అని అంటూ ఉంటే నీకు అందరి మీద కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తావు నువ్వు? ఎవరి మీద చూపించవు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే ఏంటి అపర్ణాదేవి, నన్నే తక్కువ అంచనా వేస్తున్నావేంటి? అసలు నేను తలుచుకుంటే అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వు తలుచుకుంటున్నావుగా, ఆ రేఖని చూడంగానే గజగజ వణికిపోతావు అని అంటూ ఉంటుంది. అపర్ణాదేవి చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేను కూడా ఆ రేఖకి ఎలా ఎదురు తిరుగుతానో అని అంటూ ఉంటుంది ఇందు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నానే. సరే అయితే పద భోజనం చేద్దాము అని అంటూ ఉంటుంది అపర్ణాదేవి. అప్పుడే ఇక భోజనానికి అని చెప్పి బయటికి వెళ్తారు. ఇంతలో భోజనానికి వెళ్ళినప్పుడు రేఖ, భ్రమరాంబిక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇందు అయితే వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు కదా నానమ్మ, వాళ్ళని తినేసి వెళ్ళిపోని అప్పుడు వెళ్దాము అని అంటూ ఉంటుంది ఇందు. అయితే నువ్వు చెప్పింది కూడా నిజమేలే, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పడే అవమానపడే కన్నా ఇక్కడే ఉండడం కరెక్టు అని అంటూ ఉంటే అవును, నందు గురించి ఏమైనా తెలుస్తుందంటావా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఏమో నానమ్మ, తను వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు తిరిగి రాలేదు, ఎక్కడుందో ఏం చేస్తుందో అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక తనైతే కానిస్టేబుల్ దగ్గర పెరుగుతుంది కదా, ఇక కానిస్టేబుల్ తనని పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలని కష్టపడి చదివిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నందు అయితే కానిస్టేబుల్తో అంటూ ఉంటుంది, ఇంక ఎన్నో సంవత్సరాలు కాదు నాన్న, కొన్ని నెలలు మాత్రమే ఇక నన్ను ఆ పోలీస్ ఆఫీసర్గా నువ్వు చూస్తావు అని అంటూ ఉంటుంది. చిన్నప్పుడే ఆయన వాళ్ళని వదిలేసుకొని వచ్చావు, నువ్వు ఎవరు పిల్లవో కూడా తెలీదు, కానీ నాకు కన్న తల్లిలాగా తోడుగా ఉండి ఇప్పటి వరకు కూడా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉన్నాము. కానీ రేపటి రోజున నీకు ఆ జాబు వచ్చిన తర్వాత నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటాడు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటుంది నందు. అయితే ఇక నందు అలా అన్న తర్వాత, అంటే నీకు పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత ఆ రేఖ బాక్స్ బద్దలు కొడతాను అని చెప్పి అన్నావు కదా, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నేను మళ్ళీ ఒంటరి వాడిని అయిపోవాల్సిందే అని బాధపడుతూ ఉంటాడు. లేదు నాన్న, జీవితాంతం నిన్ను నేను నాన్నగానే చూస్తాను, పరాయి వాళ్ళలాగా ఎప్పుడూ కూడా చూడను. ఒకవేళ మా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయినా సరే నిన్ను కూడా నాతో పాటు తీసుకువెళ్తాను తప్ప నేను మాత్రం ఒంటరిగా నిన్ను వదిలేను అని అంటూ ఉంటుంది నందు. అయితే ఆపద కాలంలో నాకు అండగా నిలిచావు, కన్న తండ్రి కన్నా ఎక్కువగా నన్ను కంటికి రెప్పలాగా చూసుకొని నన్ను ఇంత దాన్ని చేశావు, పోలీస్ ఆఫీసర్ని చేస్తున్నావు. నిజంగా నా జీవితంలో అదృష్టం అంటూ ఉంటే అది నువ్వు నా జీవితంలోకి వచ్చాకే వచ్చింది నాన్న, నిజంగా నువ్వే నా దేవుడివి అని అంటూ ఉంటుంది నందు. అయితే ఆ మాటలు విని ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నందుని పెంచుకున్న కానిస్టేబుల్ దత్త తర్వాత ఇంటికి ఒక లెటర్ అయితే వస్తుంది. ఇంటికి లెటర్ రావడంతో ఆ లెటర్ చూసిన శేషు అయితే ఇది అపర్ణాదేవి గారికి ఇవ్వాలి, ఈ భ్రమరాంబ చూడకుండా ఇవ్వాలి అని శేషు అయితే ఆ లెటర్ని తీసుకొని అపర్ణాదేవికి అయితే ఇస్తాడు. అప్పుడే ఇక అపర్ణాదేవి ఇక ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా లెటర్లు వస్తూనే ఉన్నాయి, కానీ ట్రస్ట్కి వెళ్ళడానికి కూడా కుదరలేదు అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ. ఏంటి అపర్ణ అది అని సుభాష్ అడుగుతూ ఉంటే, మన కావ్య రాజుల జీవితం అండి, వాళ్ళు కన్న కళ మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చింది అని అంటూ ఉంటే, అవునా ఏమని వచ్చింది అని అనగానే సంవత్సరం మన హిందూ పుట్టినరోజు నాడే కదా అక్కడ పనిచేసే వాళ్ళకి బోనస్లు అలాగే కొంచెం సంబరాల కింద చేసుకుంటారు,
ఈ సంవత్సరం కూడా అలాగే మనల్ని పిలిచారు. మనం ప్రతి సంవత్సరం వెళ్దామంటే రేఖ మనల్ని వెళ్ళనివ్వలేదు. మరి ఈ సంవత్సరం అన్నా కుదురుతుందో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే, చూడండి అపర్ణాదేవి గారు, తప్పకుండా కుదురుతుంది, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటాడు శేషు. అయితే రేఖ ఉండగా మమ్మల్ని బయటికి కూడా కాలు పెట్టనివ్వదు, అలాంటప్పుడు మేము అక్కడికి అంత దూరం ఎలా వెళ్ళగలము అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రేఖ అయితే శేషుతో చెప్తూ ఉంటుంది, నేను భ్రమరాంబ వదిన కలిసి ఇక్కడ మా ఫ్రెండు కూతురు పెళ్ళికి వెళ్తున్నాము, ఇంట్లోనే ఉండి వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి, ఆయన కూడా ఊళ్ళో లేరు, ఏదో బిజినెస్ మీటింగ్ పైన అతను అమెరికా వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది. సరే నేను చూసుకుంటానులేమ్మా, నీకెందుకు అంత భయం, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు. ఈయన బాగా చూసుకుంటాడంటావా అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. ఏమి ఇప్పటి వరకు నాతో నువ్వు కాపురం చేసావో నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా, అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు భ్రమరాంబని శేషు. అయితే అప్పుడే ఇక భ్రమరాంబ, నువ్వు అతి మంచివాడు కదా, తొందరపాట్లో ఏదైనా నిర్ణయం తీసుకున్నావనుకో రేఖ తన గన్నుతో నిన్ను షూట్ చేసేస్తుంది, నేనేమీ కూడా అడ్డుపడ్ను అని అంటూ ఉంటుంది. ఒసే అసలు నువ్వు మనిషివేనేంటే, రేఖ నన్ను షూట్ చేస్తే అడ్డు కూడా పడవా, మరి ఇంకెందుకే ఆ పూలు ఆ బొట్టు ఆ తాళి ఎన్ని చేత్తట్టుకు తిరుగుతున్నావు, తీసిపడే, నేను చనిపోయాననుకొని అని అంటూ ఉంటాడు శేషం. మీతో ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు, సరే జాగ్రత్తగా ఉండండి, మేము వెళ్తున్నాము అని రేఖ భ్రమరాంబ అయితే వెళ్ళిపోతారు. అలా రేఖ భ్రమరాంబ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక శేషు అయితే అపర్ణ దగ్గరికి అయితే వస్తాడు. అపర్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, రేపు ఆ రేఖ కానీ మా ఆవిడ కానీ ఇంట్లో ఉండడం లేదు, మీరు దుగ్గిరాల ట్రస్ట్కి వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను అని శేషు అయితే అంటూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను దుగ్గిరాల ట్రస్ట్కి తీసుకువెళ్ళబోతున్నాము అని అంటూ ఉంటే ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇందు. మీరు మాటలతో చెప్పడమే కానీ ఎప్పుడూ కూడా నన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదు, ఈరోజు నన్ను తీసుకువెళ్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇందు. అయితే తర్వాత అందరూ కలిసి చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా కొన్ని పిల్లల జీవితాలు అన్నీ కూడా వృద్ధిలోకి రావాలని ఇదంతా చేస్తున్నారు, ట్రస్ట్ లోపల ఎలా ఉందో తెలుసుకుందామని ఇక లోపలికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఉంటాడు. మినిస్టర్ని చూసి అపర్ణ సుభాష్ షాక్ అయిపోతాం, మినిస్టర్ గారు మీరా, ఏమైపోయారు ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక్కసారి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను, ఆ రోజే అసలు రేఖ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది అదంతా కూడా తెలుసుకున్నాను, అందుకని ఆ రోజు కనుక నేను బయటపడుంటే ఆ రేఖ మిమ్మల్ని చంపేసేది, అందుకని మౌనంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను, నాకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది, ఇప్పటి వరకు నేను అక్కడే పనిచేశాను, ఇప్పుడే ఈరోజే ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు కూడా కదా, అందుకని చారిటబుల్ ట్రస్ట్కి వచ్చాను అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే రేఖ చేస్తున్న అన్యాయం మొత్తం కూడా చెప్పడంతో మరి ఇంత దారుణంగా రేఖ ప్రవర్తిస్తుందా, ఇంకా ఒక పక్క రుద్రాణిలే రైట్ అనిపించింది అని అంటూ ఉంటాడు. అవును, ఒక్కొక్క విషయంలో రుద్రాణి రైట్ ఏమో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ కూడా. సరే పదండి ఆ గదిలోకి వెళ్దాం అని అనగానే ఆ గదిలో ఏముందని అడుగుతూ ఉంటుంది. నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయమ్మా, పద వెళ్దాం అని డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కావ్యకి సంబంధించి రాజుకి సంబంధించిన ఫోటోలు అయితే ఉంటాయి. అవి చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు అపర్ణ ఇందో. ఇక అపర్ణ అయితే ఫోటోలను పట్టుకొని ఏడుస్తుంది. మీరు మాకు దూరమైన తర్వాత అసలు మీ ఫోటోని పట్టుకొని ఏడవడానికి కూడా మీ ఫోటోలు లేకుండా చేసింది ఆ దుర్మార్గురాలు, మీ జ్ఞాపకాలు ఏవి కూడా లేకుండా చేసి నీ కూతురికి మీరు ఎలా ఉంటారో కూడా తెలియకుండా చెయ్యాలనుకుంది, కానీ ఆ భగవంతుడు మనం మంచి చేసింది తిరిగి మనకే మంచి అవుతుంది అన్నట్టు ఈ చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టిన మీ అమ్మా నాన్న ఈరోజు మళ్ళీ తిరిగి నీ ముందుకి వచ్చారు. చూడమ్మా, ఇదిగో మీ నాన్న, మీ అమ్మ, నువ్వు వచ్చో మీ అమ్మలాగే ఉంటావు అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడే తన తండ్రి ఫోటోని చూసిన
ఇందు అయితే షాక్ అయిపోతూ, నానమ్మ ఆ రోజు నాతో గొడవ పడ్డాడు ఒక అబ్బాయి అని చెప్పాను కదా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే, ఆ గుర్తుంది, ఆ అబ్బాయి అచ్చం డాడీలాగే ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఇందు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును నిజం, అమ్మా నాన్న మీద ఒట్టు, అచ్చం నాన్నలాగే ఉన్నాడు అని అనగానే, ఏవండి నాకు తెలిసి మన ఇందు చెప్పిన మాటలను బట్టి ఆ రోజు ప్రమాదంలో మన స్వరాజు చనిపోలేదు, బ్రతికి ఉన్నాడేమో అని అనిపిస్తుందండి అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇంతలో మినిస్టర్ అయితే, మీరు కంగారు పడకండి, నేను వచ్చేసాను కదా, నేను ఎంక్వైరీ చేసి మొత్తం కనుక్కుంటాను అని మినిస్టర్ మాట అయితే ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.